నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఒక పాడ్కాస్ట్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ గనక నన్ను హైదరాబాద్ కి రావద్దనంటే రాహుల్ గాంధీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాడు కాదని చెప్పాల్సి ఉంటుంది, ఆయన కూడా ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఒక మాట అన్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళటం, లేదంటే ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉండే రాజకీయ నేత కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్కి రావటం, ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. ఓకే. ఎందుకు చేయకూడదంటే పవన్ కళ్యాణ్ది ఒక ప్రాంతీయ పార్టీ. ఆయన హైదరాబాద్ లో స్థాపించినప్పటికీ ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఆపరేషన్ లో ఉంది. తెలంగాణలో చాలా తక్కువ ఉంది. ఎన్నికల్లో కూడా అడపా పోటీ చేస్తున్నారు. పెద్దగా ఓట్లు రావట్లేదు. పెద్దగా ఓట్లు రానంత మాత్రాన హైదరాబాద్ రావద్దని కానీ, హైదరాబాద్ లో పోటీ చేయొద్దని కానీ ఎవ్వరు అనలేరు, అనకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీ నిన్నెందుకు రావద్దండి తెలంగాణకి? కాంగ్రెస్ పార్టీగా రావద్దని ఎప్పుడు చెప్పలే. ఎవరో కొద్ది మంది మేధావులు, యాక్టివిస్టులు మాట్లాడారు. వాళ్ళకి ధీటుగా నువ్వు సమాధానం చెప్పారు. పేరెంట్స్ దే మ్యాటర్. ఇప్పుడు ఆ రోజు కూడా ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతుంటే ఆ రోజు జనాలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఆ సందర్భంగా నువ్వు మీటింగ్ పెట్టుకుంటాను అంటే శాంతి భద్రతల సమస్య రావచ్చని, అలాగే ముఖ్యమంత్రి కూడా ఒక 2-3 చోట్ల కార్యక్రమాలు ఉన్నాయని. మరి ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఉన్నప్పుడు, మంత్రుల కార్యక్రమాలు ఉన్నప్పుడు, లోకల్ గా ఒక పండుగ వాతావరణం ఉన్నప్పుడు, జనాలు గుమ్ముగూడే పరిస్థితి ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో నువ్వు వస్తే అనవసరమైన గందరగోళాలకి దారి తీయటం ఎందుకని ఆ రోజు నీకు పర్మిషన్ ఇవ్వలేదు. మీటింగ్ ఆ రోజే ఎందుకు పెట్టుకోవాలి? నీకు కూడా కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవాలని కాకపోతే అసలు ఆ రోజే మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? సరే, నువ్వు ఇంకేదో ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, ప్రెస్ మీట్ అయినా పెట్టుకోవచ్చా అని అడిగావు ఎటకారంగా. సరే పెట్టుకున్నావు. పెట్టుకుని అక్కడ ఎంత మాట్లాడొచ్చో అంత మాట్లాడేసావు. నీ మనసులో ఉన్నదంతా, నీ కడుపులో ఉన్నదంతా కక్కేసావు. అయిపోయింది. దారి తెన్ను లేకుండా కూడా మాట్లాడావు, నీ ఇష్టారీతిని మాట్లాడావు, అయిపోయింది. పైగా ఎవడబ్బ జాగీర్ అని కూడా మాట్లాడావు. ఆ మొత్తంలో నిన్ను టార్గెట్ చేసిన దాంట్లో ఆ పొలం గురించి కరెక్ట్ మాట మాట్లాడావు తప్పితే మిగతా అన్ని తిక్కగానే మాట్లాడి వెళ్ళావు. పొలం గనక మీరు దానికి సంబంధించి విచారణ చెయ్యండి, ప్రభుత్వాన్ని తేలితే రాసిస్తే చేస్తాను, ప్రభుత్వాన్ని తేలితే రాసిచ్చేస్తాను అనడం ఏ రాజకీయ నాయకుడు ఆ మాట మాట్లాడట్లా. ఏ ప్రైవేట్ వ్యక్తులైనా అలా మాట్లాడట్లా. సరే, అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి మనం ఒక రకంగా చాలా గొప్పగా మాట్లాడాడు అనుకోవచ్చు. మరి మిగతా మాటల సంగతి ఏంటి? సరే, ఇలా మాట్లాడావు, వెళ్ళిపోయావు, అయిపోయింది. అసలు ఇప్పుడు నీకు రాహుల్ గాంధీతో పోటీ ఏంటి? అసలు రాహుల్ గాంధీ ఎక్కడా, నువ్వెక్కడా? నేను ఒక మనిషిని ఇంకొక మనిషితోటి కంపేర్ చేసి కించపరిచేంత అవివేకనైతే కాదు నేను. కానీ రాహుల్ గాంధీ ఒక నేషనల్ పార్టీకి అతను అధ్యక్షుడు. అతను ఈ దేశం మొత్తం మీద ఎల్ఓపి కూడా ఎక్కడైనా తిరగొచ్చు. ఆయన దేశానికి ప్రతిపక్ష నేత. ఎల్ఓపి ఈ దేశానికి ప్రతిపక్ష నేత. పైగా వాళ్ళది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ వాళ్ళు దేశం మొత్తం ఎక్కడైనా తిరుగుతారు. ఇప్పుడు రాహుల్ గాంధీని రావద్దు అంటే బీజేపీని కూడా రావద్దు అన్నట్టే లెక్క. అంతే. ఇప్పుడు దక్షిణాదికి రావడానికి ఆయన వీల్లేదు అంటే దక్షిణాది ఏమన్నా నీకు ఎవరైనా రాసిచ్చారా? దక్షిణాది మొత్తం రావద్దు అనడానికి. కర్ణాటకలో వాళ్ళ పార్టీ అధికారం ఉంది, కేరళలో వాళ్ళ పార్టీ అధికారం ఉంది, తమిళనాడులో వాళ్ళు భాగస్వామ్యంలో ఉన్నారు, తెలంగాణలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏం మాట్లాడతావు నువ్వు? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు మాట్లాడేదానిక ఏమన్నా మాట్లాడేదైనా నీకు సమర్థనీయంగా అనిపిస్తుందా? అసలు ఒక నేషనల్ పార్టీ లీడర్ని పట్టుకుని నువ్వు రావడానికి వీల్లేదనే హక్కు ఎక్కడుంది? పైగా ఇంకొకటి కూడా, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తాను అంటే ఎవ్వరూ అడ్డుపడరు. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఆయన్ని అడ్డుకునే శక్తే లేదు. ఆయన పోటీ చేయొచ్చు. పైగా ఆయన ఇక్కడ కేసీఆర్ చేసినట్టు నాది ప్రాంతీయ పార్టీ కాదు, దేశీయ పార్టీ అని చెప్పి జనసేన పార్టీని దేశం అంతా విస్తరిస్తే కూడా తప్పే లేదు.
మరి చేసుకో, ఎవరు వద్దన్నారు? ఆల్రెడీ జాతీయ పార్టీ వాళ్ళని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతూ ఒక ప్రాంతీయ పార్టీ వాడివి, ఇంకా కనీసం ఈ రెండు ఒక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం విడిపోయింది కాబట్టి నువ్వు తెలంగాణలో నేను పోటీ చేస్తాను అన్నా గానీ నీ మాటలకు ఒక విలువ సులువు ఉంది. కానీ వేరే రాష్ట్రంలోకి వెళ్ళాలి అంటే నువ్వు జాతీయ పార్టీ అవ్వాలి. జాతీయ పార్టీ కాకోకుండా నువ్వెట్లా వేరే రాష్ట్రాలకు వెళ్తానంటావు? ప్లస్ అందులోనూ ఇప్పుడు ఆయన తమిళనాడులో పర్యటన చేయొచ్చు, కర్ణాటకలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ తెలంగాణకి ఆంధ్రాకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం ఒక ఎన్నో ఉద్రిక్తతల మధ్య ఎన్నో ఘర్షణల మధ్య విడిపోయాం. కొంత సెన్సిటివ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా రోజుల్లో సెన్సిటివిటీ ఉంది అంటే నేను ఒప్పుకోనండి. ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రోజు వచ్చి ఎట్లా మాట్లాడతావు? అవును. ఇప్పుడు ఏ ఇంట్లోనో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఏ ఇంట్లోనో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ ఇంటికి ఆ ఇంటితోటి వేరే వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు. ఆ సందర్భంలో వస్తారా? రారు. ఎందుకు అంటే వాళ్ళు పెళ్లి వేడుకలో ఉన్నారు, చనిపోతే బాధలో ఉన్నారు, అలాంటప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఆ రోజు వేడుక, వాళ్ళు జరుపుకుంటున్నారు. వాళ్ళ ఉత్సాహం కొద్దీ, వాళ్ళ సంతోషం కొద్దీ వాళ్ళు జరుపుకుంటున్నారు. ఆ టైంలో నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఆంక్షలు పెట్టారేమో గాని మామూలు ఇప్పుడు ఎందుకు పెడతారు? అందుకని ఒకటి అర్థం చేసుకోవాలి, ఈయనకి బీజేపీ అండ ఉంది కదా అని చెప్పి ఎగురుతానంటే మటుకు కుదరదు. ఈయన మటుకు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఈ దేశం మొత్తం పర్యటించే హక్కు ఒక నేషనల్ పార్టీ వాళ్ళకి ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదు అంటే బీజేపీ పార్టీకి కూడా ఆ హక్కు లేదు. ఇది అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్. ఓకే, అంటే రాహుల్ గాంధీని అలానే కాంగ్రెస్ పార్టీని తరచూ టార్గెట్ చేస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక సాఫ్ట్ టార్గెట్ గా కనిపిస్తున్నారా? మొన్న కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఎవరు అడగరు కానీ నేను తెలంగాణ వస్తే ప్రాబ్లం అవుతుందని కూడా అన్నారు. ఏంటంటారు? ఎవరన్నారు కాంగ్రెస్ ఐ లవ్ పాకిస్తాన్? ఓకే, చెప్పాలి. అవును అవును, అదైతే మెన్షన్ కూడా చేయలేదు ఆయన. అసలు ఎవరన్నారు? అవునవును, ఎవరు అనరు. అసలు పాకిస్తాన్ పేరు ఎందుకు వస్తుంది మీకు మాట్లాడితే? నువ్వు బీజేపీని మొత్తాన్ని పరకాయ ప్రవేశం చేసావు కాబట్టి నీ నోట్లోంచి నోరు తెరిస్తే పాకిస్తాన్ పాకిస్తాన్ అని వస్తుంది. అసలు ఇప్పుడు మీరు నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్ పేరు వచ్చిద్దా అండి? రాదు. ఎందుకు? మనకేం అవసరం పాకిస్తాన్ గురించి? అదొక దేశం, దాని గురించి. ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడుకుంటాం, లండన్ గురించి మాట్లాడుకుంటాం, ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటాం, ఇంకో దేశం గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఆ దేశాలు వెళ్తారు. మన దేశంలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్తారు, ఆ దేశాల గురించి మాట్లాడుకుంటాం. అసలు మనం పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడతామండి? ఎవడన్నా వెళ్ళి నిప్పుల కొలిమిలోకి వెళ్ళాలని చూస్తాడా? అనుకోరు కదా. అసలు మీకు ఎందుకు పొద్దాక పాకిస్తాన్ కల్లోకి వస్తుంది నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఎంత బీజేపీని మోస్తే మటుకు బీజేపీ పాకిస్తాన్ పేరు చెప్పి బతికింది 12 ఏళ్ళు. ఆ దాడులను అవను ఇవను ఏయో ఒకటి చెప్పి వాటి పేర్లు చెప్పి వాటి పేరు చెప్పకపోతే వీళ్ళకి దినం గడవదు. వాటిని బూచిగా చూపించి ఆ దేశాల్లో ఉన్న దరిద్రాన్ని చూపించి మేమెంత బాగున్నామో చూడండి అని చెప్తారు. బాగున్న దేశాలతో వీళ్ళు పోటీ కంపారిజన్. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ నార్వేలో ఉంది, అవును, టాప్ 1 లో ఉంది. ఇప్పుడు మొన్న నువ్వు ఆ దేశం వెళ్ళావు, వెళ్ళి అక్కడ ఏదో ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదు, పైగా చెప్పకపోగా ఆ జర్నలిస్టు రాహుల్ గాంధీ ఏజెంటా? అవును, ఇవన్నీ మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు అలా ప్రతి విషయంలోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు కంపేర్ చేసుకోండి మీరు చేసుకోదలుచుకుంటే. అంతేగాని పాకిస్తాన్ ఎందుకు చెప్పుకుంటారు మీరు? అంటే పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే కొంత బాగున్నాము, అందుకని కింద నుంచి కంపేర్ చేసుకోవడం కాదు. నేనేమంటున్నానంటే మీకేమన్నా కొంచెం బుర్రా బుద్ధి ఉంటే పైన ఉన్న దేశాలతో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎవరమైనా నాకు 4 మార్కులే వస్తాయి అనుకోండి, 5-6 మార్కులకి ఏం చేస్తాం? ఎందుకు? 5-6కి ఏం చేస్తే కనీసం 4 అన్నా వస్తాయి. అంతేగాని ఆడికవడికో 0 వచ్చిందని 1 మార్కుకి ఏం చేసుకుంటాం? మనం కనీసము
నాలుగు రావాలనుకుంటే 5 దగ్గర 6 దగ్గరకు వెళ్తే కొంచెం అది వేరే విషయం. కానీ నువ్వు ఒకటి దగ్గర కూర్చుంటే ఆ ఒకటి కూడా రాకపోతే 0 దగ్గరికి వెళ్తావు కదా. పాకిస్తాన్ అంటేనే ఒక రోగ్ నేషన్, ఒక బికార్ దేశం, దాంతో పోల్చుకోవడం అంటే మనకు అవమానం అసలు. ఆ పేరు పద్దాక ఎత్తితేనే మీరు పాకిస్తాన్ వెనకమాల దాక్కుంటున్నట్టు లెక్క. ఇవాళ అంతర్జాతీయంగా పాకిస్తాన్ కున్న విలువ ఏంటి అసలు? ఏ విషయానికి పాకిస్తాన్ లెక్కేస్తారు? అది దిక్కుమాలినోడు కాబట్టి ట్రంప్ యుద్ధ విరమణ గురించి పాకిస్తాన్ లో కూర్చొని చర్చలు చేశారు కానీ ఆ వేదికను ఎంచుకున్నారు కానీ ఆ నికృష్ట దేశంతో ఎవరండి ఏ విషయానికి పాకిస్తాన్ తలుచుకుంటారు చెప్పండి? ఇవాళ ఇజ్రాయెల్, పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రపంచానికి వినాశనానికి ఆ రెండే ఫస్ట్ అడ్రస్లు. అమెరికా పాకిస్తానే వాడుకుంటది, ఇజ్రాయెల్ ని పాకిస్తానే వాడుకుంటది, ఇజ్రాయెల్ ని అమెరికానే వాడుకుంటది. అమెరికా ఈ 2 దేశాలని ఆడిస్తుంది, ఒక రకంగా తోక పట్టుకొని ఆడిస్తుంది. ఇంకే దేశం వాళ్ళైనా అమెరికా మాట వింటున్నారండి? ఇంతకుముందు ఎన్నోళ్ళు కూడా ఇప్పుడు వద్దు బాబు నువ్వు మా వైపు చూడకు, మా పేరు ఎత్తకు అని చెప్పి దండాలు పెడుతున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా రెసిస్ట్ చేస్తుంది నిర్ణయాలని. ఇంకెప్పుడు ఇతను ఎలాగే వెళ్తే గనక అసలు ఈ దేశం, ఈ ప్రపంచం ఏమైపోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా యుద్ధం ఆపమని కోరుకుంటున్నారు. ఇదిగో ఆపేస్తున్నా అని చెప్పి ఇదిగో నాన్న పుల్లి కథలు చేస్తున్నాడు ట్రంప్. మరి పరిస్థితుల్లో మనకేం అవసరం అండి పాకిస్తాన్ పేరు ఎత్తుకోవటానికి? అందుకని దయచేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడగలిగేంత స్థాయి లేదు. నువ్వు ఒక జాతీయ నాయకుడు అయితే ఇంకొక జాతీయ నాయకుడి గురించి మాట్లాడు. నువ్వు జాతీయ నాయకుడు కాదు. ఎంత బీజేపీ నిన్ను ఎత్తుకుని కూర్చోబెట్టుకున్నా గానీ, సంకలో పెట్టుకున్నా గానీ నువ్వు మట్టుకు జాతీయ నాయకుడు కాదు. అందుకని అనవసరమైన పోకళ్ళు మాట్లాడకు. మీ స్థాయి ఏంటంటే రాష్ట్ర స్థాయి. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మీరు పక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర నాయకుల గురించి మాట్లాడిన తప్పితే దేశ నాయకులు మాట్లాడుకుంటానికి చాలా మంది ఉన్నారు. మీరు దయచేసి మీ శక్తియుక్తుల్ని మీ రాష్ట్ర అభివృద్ధికి వాడండి. అంతకుమించి మీకు వేరే పని ఉందని నేను అనుకోవట్లేదు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.